హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల సమర్పణకు నూతన షెడ్యూల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు, డీడీఓలు, ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్‌ను నిర్ధారించింది. ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. మొదటిది మొదటి ప్రాధాన్యత బిల్లులు. నెలలో ఎప్పుడైనా ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరం కలిగినవి. వీటికి ఎలాంటి కాలపరిమితి లేదు. నెలలో ఏ రోజైనా ట్రెజరీకి సమర్పించవచ్చు. అవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్‌భవన్, హైకోర్టుకు సంబంధించిన బిల్లులు, న్యాయపరమైన చెల్లింపులు, కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తం, ప్రభుత్వ న్యాయపరమైన ఖర్చులు, ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు, తీసుకున్న అప్పులు, వార్షిక చెల్లింపులు మరియు వడ్డీ చెల్లింపులు, అత్యవసర విధులు, ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఖర్చులు, పరీక్షల ఖర్చులు, ప్రోటోకాల్ ఖర్చులు అయితే ఎప్పుడైనా బిల్లులు సబ్మిట్ చేయవచ్చు. అలాగే ఆపత్కాల చెల్లింపులు, ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియల ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సహకార చెల్లింపులు, ఏసీ చెల్లింపులు మరియు ఉద్యోగుల మెడికల్ అడ్వాన్స్‌లు. నూతన పెన్షనర్లు, కొత్తగా పదవీ విరమణ పొందిన వారికి చెల్లించే మొదటి పెన్షన్. ఇకపోతే రెండవది బకాయిలు మరియు ప్రత్యేక చెల్లింపులు. నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క బకాయిలను చెల్లించడానికి బిల్లులు సబ్మిట్ చేయాలి. సో, ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం కేటాయించబడింది. సప్లిమెంటరీ జీతాల బిల్లులు. ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తం. అలాగే డీఏ అరియర్స్, పీఆర్సీ అరియర్స్, ఇటువంటి గత బకాయిలన్నిటిని ఈ సమయంలో అయితే బిల్లులు పెట్టాలి. ఇక ప్రత్యేక సెలవులకు అందించే గౌరవ వేతనాలు, దినసరి వేతనాలు కూడా ఈ సమయంలోనే బిల్లులు పెట్టుకోవచ్చు. అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించే స్కాలర్‌షిప్‌లు, అలాగే ఆహ్, స్టే ఫండ్‌లు మరియు పీడీ అకౌంట్ల ద్వారా చెల్లించే జీతాలు కూడా ఈ టైంలోనే బిల్లులు పెట్టుకోవాలి. ఇక మూడోది ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్‌లు. నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు. ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు, రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది. బడ్జెట్ సంబంధిత బిల్లులు. జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులు, ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్‌లు, ఉద్యోగులు తీసుకునే రుణాలు, లోన్స్ మరియు అడ్వాన్సు, ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు, జీతాలు మినహా పర్సనల్ డిపాజిట్, పీడీ అకౌంట్ల నుండి చేసే ఇతర చెల్లింపులు అయితే ఈ టైంలో ఈ యొక్క 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బిల్లులు పెట్టుకోవచ్చు. ఇకపోతే నాలుగోది జీతాలు మరియు పెన్షన్ బిల్లులు, ఇతర రెగ్యులర్ చెల్లింపులు. నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు. ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ. రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి. రెగ్యులర్ పెన్షన్లు మరియు జీతాలు. ఉద్యోగుల నెలవారీ జీతాలు, పదవీ విరమణ పొందిన వారి పెన్షన్లు, ఉద్యోగుల పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం జీఐఎస్, కుటుంబ సంక్షేమ నిధి ఎఫ్‌బీఎఫ్, సిబ్బంది చెల్లింపులు, వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్ సిబ్బంది, వృత్తి నిపుణులు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, అలాగే గౌరవ వేతనాలైనటువంటి హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఏల గౌరవ వేతనాలు, అలాగే సంక్షేమ చెల్లింపులు అయినటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు, బియ్యం, విద్యుత్ వంటి సబ్సిడీలు. ఇతర బిల్లులు. పైన పేర్కొన్న కేటగిరీలోకి రాని మిగిలిన అన్ని రకాల బిల్లులైతే ఈ యొక్క 16వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో బిల్లులనైతే పెట్టుకోవచ్చు. ఇక అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసే ముఖ్య సూచనలు. పౌర సేవల చార్టర్. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారంగా సిటిజన్ చార్టర్ సవరించబడింది.
సెలవు దినం వస్తే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజున సెలవు దినం అయితే, ఆ తర్వాత వచ్చే రోజు వచ్చే పని దినాన అయితే సమర్పించవచ్చు. డీడీఓల బాధ్యత సంబంధిత డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులు ఈ షెడ్యూల్‌ను ఖచ్చితంగా పాటించాలి. ట్రెజరీ అధికారుల బాధ్యత ట్రెజరీల డైరెక్టర్, డీటీఏ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, పీఏఓ తమ కింది స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి. ప్రచారం ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల నోటీస్ బోర్డులకు పైన అయితే ప్రదర్శించాలి. ఉదాహరణకు కలెక్టరేట్, తహసీల్దార్, మండల అభివృద్ధి కార్యాలయాలు వంటివి. ఇక సిఎఫ్ఎంఎస్ ఫిల్టర్లు, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్లో సిస్టమాటిక్ ఫిల్టర్లను అమలు చేయాలి. అత్యంత కీలకమైన షరతులు ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరుల లభ్యతకు లోబడి ఉంటుంది. వే అండ్ మీన్స్ సిచ్యుయేషన్ అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు జరుగుతాయి. ఖచ్చితమైన అమలు సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్‌ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.